హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? 'నువ్వు నా సొంతం' ఎపిసోడ్ 60. "అన్నయ్య, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం రా! నా వాల్యూ తెలియట్లేదు ఈ మనిషికి" అంది మాయ. ఆ మాటకి భర్త వైపు ఆ మాటకి భార్య వైపు సూటిగా చూశాడు రిషి. భర్త చూపుల్ని కూడా లెక్క చేయకుండా అన్నయ్య వైపు చూస్తూ, "అన్నయ్య పద, మనం వెళ్ళిపోదాం" అంది మాయ. "నువ్వు పద బంగారం" అంటూ చెల్లెలి చేయి పట్టుకొని పైకి లేచి భార్య వైపు చూశాడు. "నువ్వు నీ చెల్లిని తీసుకొని వెళ్ళిపోతున్నావు కదా, మళ్ళీ నా చెల్లి ఎందుకు? నా చెల్లి ఇక్కడే ఉంటుంది" అన్నాడు రిషి యశ్వంత్ వైపు చూస్తూ. "అవును, నేను మా అన్నయ్య దగ్గరే ఉండిపోతా. మీరు మీ చెల్లిని తీసుకొని వెళ్ళండి" అంది మిథున కూడా మూతి తిప్పుతూ. "మూతి పగిలిపోద్ది, మూసుకొనిరా" అన్నాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. "అదే డైలాగ్ మీ చెల్లికి కూడా వర్తిస్తుంది" అన్నాడు రిషి. ఆ మాటకి మాయ అన్నయ్య దగ్గర నుంచి భర్త దగ్గరికి వచ్చి, "అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా? ఆ రోజు చెప్పావు కదా, ఇంక జీవితంలో నిన్నెప్పుడు కొట్టను అని. మళ్ళీ ఇప్పుడు నన్ను కొడతావా? కొడతావా?" అంటూ ఉంటే, "ఒసేయ్, నేను జస్ట్ కొడతాను అన్నాను. కానీ నువ్వే కొట్టేలా అన్నావు నన్ను" అన్నాడు రిషి. "చూసావా అన్నయ్య, ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో" అంటూ తిరిగి తన అన్నయ్య దగ్గరికి వచ్చేసింది మాయ. ఈ టైంలో లేడీస్‌కి మూడ్ స్వింగ్స్ ఉంటాయి అంటే ఏంటో అనుకున్నా. నిన్ను చూసాక క్లియర్‌గా అర్థమవుతుంది అన్నాడు రిషి. "హలో! అంత సీన్ ఏం లేదు. నేనేమి నీతో మాట్లాడను. నువ్వేం చెప్పినా కూడా నేను రెస్పాండ్ అవ్వను. నాకేం వినిపించట్లేదు కూడా" అంది మాయ. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంటూ ఉన్నారు యశ్వంత్ ఇంకా మిథున. "అరే, మీరిద్దరూ గొడవ పడ్డం ఆపండి" అంటూ వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి వాళ్ళిద్దరి కోసం తెచ్చినవి వాళ్ళకి ఇచ్చింది మిథున. "అబ్బా! సూపర్ వదిన, చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ డ్రెస్ అయితే భలే ఉంది తెలుసా" అంది మాయ. "కదా! నేను కూడా అందుకే నీకు నాకు సియాకి కలిపి 3 తీసుకున్నా. ముగ్గురం ఎప్పుడైనా మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ దిగుదాం" అంది మిథున. "తప్పకుండా, భలే వస్తాయి ఫొటోస్ కూడా" అంది మాయ. సడన్‌గా మారిపోయిన మాయ మాట తీరుకి ఆశ్చర్యంగా చూశారు రిషి ఇంకా యశ్వంత్ ఇద్దరూ. "సరే, నిన్న నా చెల్లిని తీసుకొని వెళ్ళిపోతున్నాను. నువ్వు రా బంగారం" అన్నాడు యశ్వంత్. "వద్దులే అన్నయ్య, నేను మళ్ళీ వచ్చేస్తే ఈ మనిషి ఇంకా అదే అదును అనుకొని బయట ఫుడ్ తింటాడు. మళ్ళీ హెల్త్ ఖరాబ్ చేసుకుంటాడు" అంది మాయ. "పర్లేదు, నువ్వు కావాలంటే మీ అన్నయ్యతో వెళ్ళిపో. నా చెల్లి ఇక్కడుంది కదా, నాకు అమ్మలాగా అన్నం వండి తినిపిస్తుంది కూడా" అన్నాడు రిషి. "ఖచ్చితంగా మీరు వెళ్ళిపోండి. మా అన్నయ్యకి మేమున్నాం కదా, మేము చూసుకోగలం" అంది మిథున. "అబ్బో! గొప్ప అన్నా చెల్లెలిద్దరూ" అన్నాడు యశ్వంత్. ఆ మాటకి మిథున మూతి తిప్పుకుంటూ, "అయినా కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు మా అన్నయ్య నాకు ముద్దు, నేను మా అన్నయ్యకి ముద్దు, అంతే కదా అన్నయ్య" అడిగింది రిషి వైపు చూస్తూ. "హా! అంతే బంగారం, అంతే అంతే" అన్నాడు రిషి తన చెల్లెలి వైపు చూస్తూ. "బావుంది, అన్నా చెల్లెల మెలోడీ డ్రామా" అన్నాడు యశ్వంత్. ఇక కొంచెం సేపు గొడవ పడి ఆ తర్వాత నలుగురు మళ్ళీ మాట్లాడుకొని ఇక రాత్రి అవుతూ ఉండగా అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు యశ్వంత్ ఇంకా మిథున ఇద్దరూ. "ఏంటే, మీ అన్నయ్య ముందేదో వాగుతున్నావు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా?" అడిగాడు రిషి భార్య వైపు చూస్తూ. "ఇదిగో, ఈ టైంలో దగ్గరకొస్తున్నావేంటి? అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా" అంది మాయ. "నువ్వు మరీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకోకే. నేను మరీ అంత రాక్షసుడినేం గాదు కానీ, నువ్వు మాట్లాడిన దానికి కొంచెం పనిష్మెంట్ అయితే ఉండాలి కదా" అంటూ భార్య నడుం పట్టుకొని తనని తన మీదకి లాక్కొని, ఎంత ముద్దొచ్చావో తెలుసా? ఇందాక మీదకొస్తూ ఉంటే మీ అన్నయ్య, నా చెల్లి ఉన్నారు అని కంట్రోల్ చేసుకున్నా. కానీ లేదంటే అప్పుడే స్ట్రాంగ్‌గా ఒక లిప్ కిస్ పెట్టేసేవాడిని" అన్నాడు రిషి. ఆ మాటకి నవ్వుకుంటూ భర్త వైపు చూస్తూ
తనే లీడ్ తీసుకొని భర్త పెదాలను అందుకుంది. రిషి కూడా ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఇంకా ఇంకా డీప్గా మారుస్తూ పెదాలను దాటుకొని ఒకరి ఎంగిలిని మరొకరు రుచి చూస్తూ ఇంకా ఆస్వాదిస్తూ నాలుకలను కూడా పెనవేసుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటికి మాయ ఊపిరి భారమవుతుంటే కష్టంగా భర్త వీపు మీద బాధేస్తుంది. అప్పుడు తన కంట్రోల్లోకి వచ్చిన రిషి భార్య కింద పెదవి మీద చిన్న లవ్ బైట్ ఇచ్చి అప్పుడు తనని వదిలాడు. అదే రోజు మధ్యాహ్నం స్నిగ్ధతో కలిసి మూవీకి వెళ్ళాడు ఆర్య. ఓయ్! ఈ టైంలో మూవీకి ఎందుకు తీసుకొచ్చావు? నాకు చాలా టెన్షన్‌గా ఉంది. మీ అన్నయ్య, వదిన వచ్చేసారు అన్నావు కదా! వాళ్ళతో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకో ఆర్య. ఆల్రెడీ నిన్న పెళ్లి వాళ్ళొచ్చారు నన్ను చూసుకోవడానికి. నీకు అంతా చెప్పాను కదా! అంది స్నిగ్ధ ఆర్య వైపు చూస్తూ. అబ్బా! నేను ఈరోజు మాట్లాడతాను అన్నయ్యతో, వదినతో ఓకేనా? అండ్ వీలైతే ముందు వదినతో విషయం చెప్తాను. ఆ! అది బెస్ట్. ఒక పని చెయి. రేపు మీ వదినని తీసుకొని ఏదైనా కాఫీ షాప్‌కి రా. నేను కూడా వస్తాను. అక్కడ మనం తనతో మాట్లాడదాం. నీకు వదిన అంటే ఎలానో నాకు అక్క కదా! అక్కని నేను రిక్వెస్ట్ చేసుకుంటా. అంది స్నిగ్ధ ఆర్య చెయ్యి పట్టుకుని. ఓకే బేబీ. వదిన చాలా మంచిది. తను ఖచ్చితంగా మన ప్రేమని అర్థం చేసుకుంటుంది. అర్థమైందా? సో నువ్వు అస్సలు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఈ ఆర్యగాడు ఎప్పటికైనా నీకే సొంతం. ఈ స్నిగ్ధ కూడా ఎప్పటికైనా నాకే సొంతం అన్నాడు ఆర్య. లవ్ యూ ఆర్య అంటూ పార్కింగ్ లాబీలోనే ఆర్య పెదాలను అందుకుంది స్నిగ్ధ. స్నిగ్ధ తనంతట తానుగా ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని ముద్దు పెడుతూ ఉంటే ఆర్యకి పిచ్చలేచింది. వెంటనే స్నిగ్ధ నడుము పట్టుకొని తన మీదకి లాక్కుని తన పెదాలను అందంగా ముద్దాడుతూ ఆ కిస్ని ఇంకా స్ట్రాంగ్గా డీప్గా మారుస్తూ ఇంటెన్స్ లుక్స్తో చూస్తూ ఉన్నాడు. కొన్ని నిమిషాలకి ఆర్యాని వదిలి దూరం జరిగి అతని ఫేస్ నిండా ముద్దులు పెడుతూ ఇక వెళ్దాంరా, టైం అవుతుంది, ఆల్రెడీ మూవీ స్టార్ట్ చేసేసి ఉంటారు. అబ్బా! ఇప్పుడు వెళ్ళాలా? ఇక్కడే ఉండి ఇంకొంచెం అడ్వాన్స్ అవ్వచ్చు బావుంటుంది కదా! అన్నాడు ఆర్య. చెప్పు తెగిపోతుంది పెళ్ళికి ముందు వరకు ఏమైనా తిక్క వేషాలేస్తే. ఓన్లీ కిస్ వరకు అంతే. ఓకే. అంతకు మించి లిమిట్స్ క్రాస్ చేస్తే అస్సలు ఒప్పుకోను. అర్థమైందా? అంటూ ఆర్య బుగ్గ తట్టి కార్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకి దిగింది. ఇక ఇద్దరూ కలిసి థియేటర్‌లోకి వెళ్ళిపోయారు. మూవీ చూస్తున్నంతసేపు కూడా స్నిగ్ధ భయంగానే ఉండడం గమనించిన ఆర్య స్నిగ్ధ చేతి మీద చెయ్యి వేసి, ఇదిగో నీకు ఆల్రెడీ చెప్పా, మళ్ళీ కావాలంటే చెప్తా. అన్నయ్య కొంచెం స్ట్రిక్ట్, కానీ వదిన చాలా మంచిది. మనం వదినకి ఇది ప్రాబ్లం అని చెప్తే ఇంట్లో అందరినీ తనే ఒప్పిస్తుంది. అంత మంచిది. అర్థమైందా? నువ్వు రేపొకసారి వదినతో మాట్లాడితే నువ్వే తనని అర్థం చేసుకుంటావు. నీకే ధైర్యం వస్తుంది. ఇప్పుడు నీకు నా మాటలు వినిపించకపోయినా, అర్థం కాకపోయినా అప్పుడు ఖచ్చితంగా అర్థమవుతాయి. ఇక ఆ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి మూవీ చూడు బంగారం అన్నాడు ఆర్య. ఏంటో ఆర్య, ఏమీ అర్థం కావట్లేదు. ఇదంతా సెట్ అయ్యే వరకు నాకు కొంచెం ఇలానే ఉంటుందేమో అంది స్నిగ్ధ. అదే వద్దు అంటున్నాను. యాక్చువల్లీ ఈరోజే వదినని పిలుద్దాం అనుకున్నాను కానీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. అది కాకుండా వాళ్ళు ఈరోజే వచ్చారు కదా! ఇంకా బాగోదు అని ఆగిపోయాను. రేపు అన్నయ్య ఆఫీస్‌కి వెళ్ళగానే వదినని తీసుకొని వచ్చేస్తాను. సరేనా? నువ్వు మాత్రం లేట్ చేయకు అన్నాడు ఆర్య. ఖచ్చితంగా అంది స్నిగ్ధ. ఇక మూవీ అయిపోయాక స్నిగ్ధని తిరిగి తన ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆర్య. ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి అడుగుపెట్టింది స్నిగ్ధ. ఒకప్పుడు తను గడిపిన జీవితానికి, ఇప్పుడు తను గడుపుతున్న జీవితానికి అసలు ఏమాత్రం ఎక్కడా కూడా పొంతనలేదు. రెడ్డి గారి ఆస్తులన్నీ యశ్వంత్ జప్తు చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ రోడ్డున పడిపోయారు వాళ్ళు. తనకి తెలుసు, నా ఫ్రెండ్ కంపెనీలో మేనేజర్గా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు అతను. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను.
ఇంతకీ ఇప్పుడు స్నిగ్ధ మిథునాని, మిథున స్నిగ్ధాని కలిస్తే సిట్యుయేషన్ ఏంటంటారు మాస్టారు? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండే. ఇక ఉంటాను. బాయ్ బాయ్.